ఇప్పుడు ఉన్న యువతకు ఇటువంటి సిట్యుయేషన్స్ తెలియదు కాబట్టి 1971లో అయ్యింది. అయితే దాదాపు 55 ఇయర్స్ తర్వాత ఇటువంటి సిట్యుయేషన్ అరైజ్ అయింది కాబట్టి మాక్ డ్రిల్ పెట్టడము చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా తెలవాలి, పబ్లిక్ కి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండొచ్చు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో బాంబు దాడి జరిగినా గానీ, ఉగ్రవాద దాడి జరిగినా గానీ ఎట్లా మనం ఎస్కేప్ అయ్యి ఎట్లా మనము మెడికల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు అనేసి ఒక మంచి మాక్ డ్రిల్ చేశారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద యూత్. ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 249 ప్లేసెస్ లో 4 o'clock కి స్టార్ట్ చేయడము, అన్ని మాక్ డ్రిల్స్ చేయడం అంటే దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సింధు ఆపరేషన్ అని చెప్పి అక్కడ దాడి కూడా చేయడం జరిగింది మనము పాకిస్తాన్ పైన. ఏం చెప్తారు మేడం గారు? అదే 28 మంది మహిళల సింధూరం దూరం చేసిండ్రు. ఈరోజు సింధూర్ ఆపరేషన్ తోని అక్కడ పాకిస్తాన్ కి మన దెబ్బ ఏంటో, మన ఇండియా గురించి మన స్ట్రెంగ్త్ ఏందో చూపెట్టడం జరిగింది. ఇది కుట్టి ట్రైలర్ మాత్రమే, చాలా సినిమా ఉంది ఇంకా బాకీ. ఎందుకంటే మీరు అందరు చూసిండ్రు మోడీ గారు ఎటువంటి రియాక్షన్ ఇచ్చిండ్రు. ఏ రోజైతే దాడి జరిగిన కాల్పులు జరగగానే ఇమీడియట్ గా సింధు జలాలను ఆపివేయడం కానీ, మన వీసాలన్నీ ఆపివేయడం. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భారత్ స్ట్రెంగ్త్ ని, ధైర్యాన్ని వాళ్ళు ఎవరు మెజర్ చేయలేరు. చాలా చాలా డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాము. సిటిజన్స్ కూడా బాగా స్ట్రాంగ్. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు కూడా మన దేశానికి అండగా నిలవడం జరిగింది. దాదాపు అక్కడ 28 మంది అమాయకులు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు మేడం. అందులో అందరినీ బాధించిన విషయం ఏంటంటే, రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడ వెళ్ళిన కపుల్స్ వాళ్ళ భర్త పక్కనే ఉండి ఆమె ఏడుస్తున్నా, బాధపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. అదే అండి, కాశ్మీర్ అందాలు చూడడానికి పోయిన వాళ్ళకు కూడా పహల్గామ్ లో ఇట్లా టూరిస్ట్ల పైన వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేయడం చాలా దారుణం. ప్రతి ఒక్క హిందువు గాని దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ కూడా చాలా కదిలించబడినారు ఈ విషయంతో. ఆ న్యూలీ వెడ్ కపుల్ కూడా. సో దానికి మోడీ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మీకు అందరికీ తెలిసిందే, సింధు జలాలని ఆపివేయడం కానీ, మన వీసాలు ఆపివేయడము. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఎవరైతే ఇల్లీగల్ ఉంటున్నారో బంగ్లాదేశీస్ కానీ, పాకిస్తానీస్ కానీ, వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి, లేకపోతే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా హైదరాబాద్ లో బాంబు దాడులు కూడా జరిగిన సంఘటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా? గతంలో జరిగినాయి, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మేమందరం కూడా సేఫ్ గా ఉన్నాము. కాకపోతే ఇది అనుకోని దుర్ఘటన జరిగింది, టెర్రరిస్ట్ల దాడి. సో మేము కూడా పబ్లిక్ అందరం కూడా అలర్ట్ గా ఉండి ఎలా మనం సేఫ్ ఉండాలి అనేది, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఇస్లాం చదివించి అదే విధంగా కులం అడగకుండా మతాన్ని అడిగి చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ మన మధ్యలో ప్రాంతాల విభేదాలు, కుల విభేదాలు ఉంటాయి, కానీ అక్కడ చంపేవాడు నీ మతాన్ని అని చెప్పి మతాన్ని చూసి అది మగవాళ్ళని చెప్పడం అనేది చాలా దారుణమైన చర్య. ఎట్లా? అదే అండి, ప్రతి ఒక్క ముస్లిం టెర్రరిస్ట్ అని చెప్పను నేను. ప్రతి టెర్రరిస్ట్ అయితే ముస్లిం. అందుకనే వాళ్ళు హిందూ అని చూసేసి వాళ్ళని ఇమీడియట్ గా కాల్చి పాయింట్ బ్లాంక్ కాల్వడం చాలా బాధాకరం విషయం. ఇది మతపరంగా ఇది ఎంతో ఘోరము. సో వీళ్ళని కూడా మనం మంచి వేయడానికి మన మోడీ గారు చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళు చాలా చూడాల్సి వస్తుంది. ఏం చెప్తారు? మన ప్రాంతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? డెఫినెట్ గా. ఇప్పుడు మనం అందరము హిందువులం, ఫస్ట్ మనము భారతీయులము అనే ఐక్యతతో ఉంటేనే కదా ఉగ్రవాదాలని ఫస్ట్ తరిమి కొడతాము. అట్లానే కానీ అన్ని పార్టీస్ కూడా మీరు చూసినట్టయితే క్యాండిల్ లైట్ ర్యాలీలు కానీ, ఎన్నో కండోలెన్సెస్ మీటింగ్స్ కానీ చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనం కులాలని, మతాలని కాకుండా మనము హిందువులము, మన భారతదేశీయులము అని ఫస్ట్ ఒక తాటి మీదకి వచ్చి మనం ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న యువతకు ఇటువంటి సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి 1971లో అయ్యింది. అయితే దాదాపు 55 ఇయర్స్ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది కాబట్టి మాక్ డ్రిల్ పెట్టడము చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా తెలవాలి, పబ్లిక్ కి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండొచ్చు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో బాంబు దాడి జరిగినా గానీ, ఉగ్రవాద దాడి జరిగినా గానీ ఎట్లా మనం ఎస్కేప్ అయ్యి ఎట్లా మనము మెడికల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు అనేసి ఒక మంచి మాక్ డ్రిల్ చేశారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద యూత్. ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 249 ప్లేసెస్ లో 4 o'clock కి స్టార్ట్ చేయడము, అన్ని మాక్ డ్రిల్స్ చేయడం అంటే దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సింధు ఆపరేషన్ అని చెప్పి అక్కడ దాడి కూడా చేయడం జరిగింది మనము పాకిస్తాన్ పైన. ఏం చెప్తారు మేడం గారు?
అదే 28 మంది మహిళల సింధూరం దూరం చేసిండ్రు. ఈరోజు సింధూర్ ఆపరేషన్ తోని అక్కడ పాకిస్తాన్ కి మన దెబ్బ ఏంటో, మన ఇండియా గురించి మన స్ట్రెంగ్త్ ఏందో చూపెట్టడం జరిగింది. ఇది కుట్టి ట్రైలర్ మాత్రమే, చాలా సినిమా ఉంది ఇంకా బాకీ. ఎందుకంటే మీరు అందరు చూసిండ్రు మోడీ గారు ఎటువంటి రియాక్షన్ ఇచ్చిండ్రు. ఏ రోజైతే దాడి జరిగిన కాల్పులు జరగగానే ఇమీడియట్ గా సింధు జలాలను ఆపివేయడం కానీ మన వీసాలన్నీ ఆపివేయడం. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భారత్ స్ట్రెంగ్త్ ని, ధైర్యాన్ని వాళ్ళు ఎవరు మెజర్ చేయలేరు. చాలా చాలా డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాము. సిటిజన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు కూడా మన దేశానికి అండగా నిలవడం జరిగింది. దాదాపు అక్కడ 28 మంది అమాయకులు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు మేడం. అందులో అందరినీ బాధించిన విషయం ఏంటంటే, రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడ వెళ్ళిన కపుల్స్ వాళ్ళ భర్త పక్కనే ఉండి ఆమె ఏడుస్తున్నా, బాధపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. అదే అండి, కాశ్మీర్ అందాలు చూడడానికి పోయిన వాళ్ళకి కూడా పహల్గామ్ లో ఇట్లా టూరిస్ట్ల పైన వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేయడం చాలా దారుణం. ప్రతి ఒక్క హిందువు గాని దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ కూడా చాలా కదిలించబడినారు ఈ విషయంతో. ఆ న్యూలీ వెడ్ కపుల్ కూడా. సో దానికి మోడీ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. మీకు అందరికీ తెలిసిందే, సింధు జలాలని ఆపివేయడం కానీ మన వీసాలు ఆపివేయడము. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఎవరైతే ఇల్లీగల్ ఉంటున్నారో బంగ్లాదేశీస్ కానీ పాకిస్తానీస్ కానీ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి, లేకపోతే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న యువతకు ఇటువంటి సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి 1971 లో అయ్యింది. అయితే దాదాపు 55 ఇయర్స్ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది కాబట్టి మాక్ డ్రిల్ పెట్టడము చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా తెలవాలి, పబ్లిక్ కి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండొచ్చు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో బాంబు దాడి జరిగినా గానీ, ఉగ్రవాద దాడి జరిగినా గానీ ఎట్లా మనం ఎస్కేప్ అయ్యి ఎట్లా మనము మెడికల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు అనేసి ఒక మంచి మాక్ డ్రిల్ చేశారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద యూత్. ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 249 ప్లేసెస్ లో 4 o'clock కి స్టార్ట్ చేయడము, అన్ని మాక్ డ్రిల్స్ చేయడం అంటే దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సింధు ఆపరేషన్ అని చెప్పి అక్కడ దాడి కూడా చేయడం జరిగింది మనము పాకిస్తాన్ పైన. ఏం చెప్తారు మేడం గారు? అదే 28 మంది మహిళల సింధూరం దూరం చేసిండ్రు. ఈరోజు సింధూర్ ఆపరేషన్ తోని అక్కడ పాకిస్తాన్ కి మన దెబ్బ ఏంటో, మన ఇండియా గురించి మన స్ట్రెంగ్త్ ఏందో చూపెట్టడం జరిగింది. ఇది కుట్టి ట్రైలర్ మాత్రమే, చాలా సినిమా ఉంది ఇంకా బాకీ. ఎందుకంటే మీరు అందరు చూసిండ్రు మోడీ గారు ఎటువంటి రియాక్షన్ ఇచ్చిండ్రు. ఏ రోజైతే దాడి జరిగిన కాల్పులు జరగగానే ఇమీడియట్ గా సింధు జలాలను ఆపివేయడం కానీ మన వీసాలన్నీ ఆపివేయడం. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భారత్ స్ట్రెంగ్త్ ని, ధైర్యాన్ని వాళ్ళు ఎవరు మెజర్ చేయలేరు. చాలా చాలా డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాము. సిటిజన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు కూడా మన దేశానికి అండగా నిలవడం జరిగింది. దాదాపు అక్కడ 28 మంది అమాయకులు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు మేడం. అందులో అందరినీ బాధించిన విషయం ఏంటంటే, రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడ వెళ్ళిన కపుల్స్ వాళ్ళ భర్త పక్కనే ఉండి ఆమె ఏడుస్తున్నా, బాధపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. అదే అండి, కాశ్మీర్ అందాలు చూడడానికి పోయిన వాళ్ళకి కూడా పహల్గామ్ లో ఇట్లా టూరిస్ట్ల పైన వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేయడం చాలా దారుణం. ప్రతి ఒక్క హిందువు గాని దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ కూడా చాలా కదిలించబడినారు ఈ విషయంతో. ఆ న్యూలీ వెడ్ కపుల్ కూడా. సో దానికి మోడీ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. మీకు అందరికీ తెలిసిందే, సింధు జలాలని ఆపివేయడం కానీ మన వీసాలు ఆపివేయడము. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఎవరైతే ఇల్లీగల్ ఉంటున్నారో బంగ్లాదేశీస్ కానీ పాకిస్తానీస్ కానీ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి, లేకపోతే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా హైదరాబాద్ లో బాంబు దాడులు కూడా జరిగిన సంఘటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా? గతంలో జరిగినాయి, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మేమందరం కూడా సేఫ్ గా ఉన్నాము. కాకపోతే ఇది అనుకోని దుర్ఘటన జరిగింది, టెర్రరిస్ట్ల దాడి. సో మేము కూడా పబ్లిక్ అందరం కూడా అలర్ట్ గా ఉండి ఎలా మనం సేఫ్ ఉండాలి అనేది, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఇస్లాం చదివించి అదే విధంగా కులం అడగకుండా మతాన్ని అడిగి చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు. ఇక్కడ మన మధ్యలో ప్రాంతాల విభేదాలు, కుల విభేదాలు ఉంటాయి, కానీ అక్కడ చంపేవాడు నీ మతనే అని చెప్పి మతాన్ని చూసి అది మగవాళ్ళని చెప్పడం అనేది చాలా దారుణమైన చర్య. ఎట్లా
అదే అండి, ప్రతి ఒక్క ముస్లిం టెర్రరిస్ట్ అని చెప్పను నేను. ప్రతి టెర్రరిస్ట్ అయితే ముస్లిం. అందుకనే వాళ్ళు హిందూ అని చూసేసి వాళ్ళని ఇమీడియట్ గా కాల్చి పాయింట్ బ్లాంక్ కాల్వడం చాలా బాధాకరం విషయం. ఇది మతపరంగా ఇది ఎంతో ఘోరం. సో వీళ్ళని కూడా మనం మంచి వేయడానికి మన మోడీ గారు చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళు చాలా చూడాల్సి వస్తుంది. చివరిగా ఏం చెప్తారు? మన ప్రాంతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇప్పుడు మనం అందరము హిందువులం, ఫస్ట్ మనము భారతీయులము అనే ఐక్యతతో ఉంటేనే కదా ఉగ్రవాదాలని ఫస్ట్ తరిమి కొడతాము. అట్లానే కానీ అన్ని పార్టీస్ కూడా మీరు చూసినట్టయితే క్యాండిల్ రైట్ ర్యాలీలు కానీ ఎన్నో కండోలెన్సెస్ మీటింగ్స్ కానీ చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనం కులాలని మతాలని కాకుండా మనము హిందువులము, మన భారతదేశీయులము అని ఫస్ట్ ఒక తాటి మీదకి వచ్చి మనం ఫైట్ చేయడం జరుగుతుంది.